మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. అత్తిలి మండలం బల్లిపాడుకి సంబంధించి మదన గోపాల స్వామి ఆలయానికి దాదాపు కొన్నేళ్లుగా కూడా హరి గోపీనాథ్ అనే ఒక అధికారి ఈవోగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన చేసిన అవినీతి అంతా కూడా ఇప్పుడు బట్టబయలవుతుంది. దాదాపుగా ఈ ఈవో ఎవరైతే హరి గోపీనాథ్ ఉన్నారో ఆయన బదిలీలపై ఇతర ప్రాంతానికి వెళ్తున్నారు. అయితే ఇతర ప్రాంతానికి వెళ్తున్న సమయంలో గ్రామస్తులు దేవాలయాల భూములు చేస్తున్న రైతులు కూడా ఆయన అడ్డుకున్నారు. దాదాపు గత ఈ ఏడాది మార్చిలో జరిగిన కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ఆలయ కళ్యాణ మహోత్సవానికి సంబంధించి దాదాపు అనేక మంది అన్నదానానికి విరాళాలు ఇచ్చారు. అయితే విరాళాలకు సంబంధించి ఎటువంటి రసీదులు కూడా ఇవ్వలేదు. ఈ డబ్బంతా కూడా ఈవో హరి గోపీనాథ్ పూర్తిగా కూడా ఆయన దగ్గర పెట్టుకున్న పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా ఆలయంలో పనిచేస్తున్న అర్చకులకు పిఆర్సీ అమలు చేస్తానని వారి దగ్గర దాదాపు లక్షల్లో కూడా ఈ ఈవో హరి గోపీనాథ్ పూర్తిగా డబ్బులు వసూలు చేసినట్టు మనకి పూర్తిగా సమాచారం అందుతుంది. దాదాపుగా కూడా ఆయన ఎవరైతే ఆలయానికి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని పంట పొలాలు ఉన్నాయి. ఈ పంట పొలాలన్నింటినీ కూడా కొంతమంది రైతులు కౌలుకు చేస్తూ ఉంటారు. ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఈ కౌలు బకాయిలు కూడా చిస్తును కూడా రైతులకు ఈ హరి గోపీనాథ్ ఈవో ఎవరైతే ఉన్నారో ఆయన సమర్పించడం కూడా లేదు. అయితే ఈ విషయాలన్నింటినీ కూడా ఈయన్ని ప్రశ్నించగా ఒక్కసారిగా కూడా ఆయన ఉలిక్కిపడడం జరిగింది. పొంతం లేని సమాధానాలను కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా రైతులు గ్రామస్తులు కూడా ఆయన ఆలయానికి సంబంధించిన నిధులు ఏమయ్యాయి అనే ఒక విషయం అడగడంతో ఆయన ఎక్కడ పొంతం లేని సమాధానం చెప్పడంతో నిజంగా ఆయన నిధులు పక్కదారి పట్టించారనే విషయాన్ని అయితే మనం పూర్తిగా గ్రహించవచ్చు. పూర్తిగా కూడా ఆయన అప్పటికప్పుడు దాదాపు 1 లక్షకు పైగా చిస్తును కట్టిన సంగతి మనం చూసుకోవచ్చు. అసలు గతంలో ఎందుకు చిస్తు రైతులకు చెల్లించలేదు, ఇప్పటికిప్పుడు ₹1,00,000 పైగా చిస్తు ఎందుకు కట్టాడు అనే దానిపై కూడా సమగ్ర విచారణ జరుగుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఎన్నో ఏళ్ళుగా హరి గోపీనాథ్ ఈ ఆలయంలో ఈవోగా పనిచేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా జరుగుతున్న అవినీతిని అంతటి కూడా బయటికి తీసే పనిలో అధికారులు అయితే పడ్డారు. పూర్తి స్థాయిలో కూడా లక్షల్లో కుంభకోణం జరిగిందని అయితే ఆరోపిస్తున్నారు. దాదాపు ఇదే ఇలాంటి ఈవోలు దాదాపు జిల్లాలో చాలామంది ఉన్నారు అని కూడా అక్కడి స్థానికులు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా రైతులకు రావాల్సిన చిస్తు బకాయిలు ఇవ్వకపోవడం, అంతేకాకుండా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఆలయానికి సంబంధించి కళ్యాణ మహోత్సవంలో వచ్చిన డబ్బులకు ఎక్కడ కూడా రసీదులు అనేది ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో డబ్బులంతా కూడా ఆయన వద్ద పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఆలయంలో పనిచేస్తున్న అర్చకులకు పిఆర్సీ అమలు చేయాలంటే లక్షల్లో వారి వద్ద నుంచి డబ్బులు గుంజాడు. అయితే ఈ తతంగం అంతా కొన్ని నెలల నుంచి జరుగుతుంది. అయితే ఆయన బదిలీలపై ఇతర ప్రాంతానికి వెళ్లడంతో ఒక్కసారిగా గ్రామస్తులు రైతులు అడ్డుకున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో ఆయన పొంతం లేని సమాధానాలు కూడా చెప్పారు. ఆయన్ని నిలదీశారు. పూర్తిగా ఆయన్ని ఒక గదిలో కూడా బంధించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కూడా అధికారులు అయితే దీంట్లో చర్యలు తీసుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి వివరణ ఈవోని కూడా అడిగిన పరిస్థితి ఏర్పడింది. మరి కొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఈ ఈవో ఎవరైతే ఉన్నారో హరి గోపీనాథ్ చేసిన అవినీతి అంతా కూడా బట్టబయలే అవకాశం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.